అందరికీ నమస్తే. చంద్రన్న ముచ్చట్లలో ఒక రెండు మాటలు. అమ్మ జన్మనిస్తుంది, అత్త భాగస్వామినిస్తుంది. మరి మనకు ఇంతకంటే ఇంకా గొప్ప ఏముంది చెప్పు. తల్లి పోతూ పోతూ మనకు జన్మనిస్తే ఆ తర్వాత ఇంకో స్త్రీ మనకు ఒక భార్యగా వస్తుంది. ఆ భార్య మనతో ఉండి సంతోషాలతో ఉంటే మన మన ప్రేమకు ఒక బిడ్డనిస్తుంది. ఆ బిడ్డతోటి ఆడుకోమని. ఆ బిడ్డ పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ బిడ్డని ఇంకొక ఇంటికి ఇచ్చిన తర్వాత మళ్ళీ మన ఇంటికి ఇంకొక కోడలు వస్తుంది. ఎందుకు? ఆమె మనలా చూడడానికి. అంటే ఈ అమ్మ వలన, స్త్రీ వలన తల్లి జన్మనిస్తే ఆ తల్లి రూపంలో ఎంతమంది మనకు వచ్చారో చూడండి. మరి మనం స్త్రీని ఎంత అవమానకరంగా, ఎంత హీనంగా, ఎంత ఘోరంగా తిడతాం, మాటలు అంటాం, అవమానిస్తాం, అవహేళన చేస్తాం. తెల్లారు లేస్తే పరాయి స్త్రీ మీద మనం ఏదో అనుకుంటాం, కానీ అది కరెక్ట్ కాదు కదా. స్త్రీలను గౌరవించడం మన పద్ధతి. ఆ స్త్రీనే లేకుంటే మనకు జన్మనే లేదు, ఈ ప్రపంచమే లేదు, సృష్టి కూడా లేదు. ఆ సృష్టి అంటే ఇప్పుడు దేవుడు అంటారు, దేవుడు కూడా ఒక తల్లికి పుట్టిన వాళ్ళే కదా. అందుకే ఎవరైనా ఏదైనా ఏమనుకున్నా, ఏది చేసినా తల్లికి విలువ ఇవ్వంది వేస్ట్. కానీ తల్లి స్థానం ప్రపంచంలో ఏ దీనికి రాదు, ఇంకా ఎవరు కూడా పూడ్చలేరు తల్లి గొప్ప స్థానం. అందుకే ఏమంటున్నారంటే ఈ సమాజం బాగుండాలన్నా, మనం బాగుండాలన్నా, మనం ఇంకా ఏదైనా సాధించాలన్నా, ఏదైనా చేయాలన్నా మనకు తోడు స్త్రీ ఉంటుంది. ఆ స్త్రీని గౌరవించడమే మన బాధ్యత. కనుక ఆడ మనిషి లేనిది మనము మగవాళ్ళము వేస్ట్. అంటే వేస్ట్ అంటే తీసేసినట్టుగా కాదు, మనం ఆధారపడి బ్రతుకుతాం. మనకు వాళ్ళు, వాళ్ళకు మనకు మనం. కానీ అదే రూపంలో తల్లిని మనకి భూమి మీద ఇచ్చింది కదా, భూప్రపంచాన్ని పరిచయం చేసింది కదా. అందుకే తల్లికి వందనం, మహిళా జాతికి వందనం. ఇది తెలుసుకోవాలని చంద్రన్న ముచ్చట్లలో ఒక చిన్న మాట చెప్పినాం. దయచేసి ఎవరైనా ఏదన్నా అనుకుంటే కామెంట్ చేయండి, పర్వాలేదు. తిట్టినట్టుగానైనా పెట్టండి, లేదా మంచిగానన్నా కామెంట్ చేయండి. మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ సెల్యూట్ చేస్తున్నా. ఓకే.